ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు ఆదిలో సృష్టించిన నరులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడని ప్రభు సెలవిచ్చాడు. అయితే మానవుడు తన సొంత జ్ఞానముతో మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాటలాడుకొనుచున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మానవుడు దేవునికి వ్యతిరేక దిశలోనే పయనిస్తూ పేరు ప్రతిష్టల కొరకు ప్రాకులాడుచున్నాడు. మీరు విస్తరించి భూమిని నిర్ణయించమంటే చెదిరిపోకుండా ఉండటానికి పూనుకున్నారు. మందగా కూర్చి వారికి కాపరిగా నుంటే ఇటు అటు చెదిరిపోవచ్చు ఉన్నారు. చెదిరిపోయిన మానవుడిని తప్పిపోయిన గొర్రెగా తలంచుచున్నాడు. అలా చెదిరిపోయే వైఖరి కలిగినటువంటి ప్రజలతో విసిగి వేసారి దేవుడే వారిని అన్యజనులలోనికి చెదరగొట్టిన సందర్భాలు ఉన్నాయి. కోపముతో చెదరగొట్టిన నా గొర్రెలు భూమి ఎందంతట చెదిరిపోయినను వాటిని తప్పించి తోడుకొని వచ్చి సమకూర్చి మేతగల చోట్ల వాటిని మేపదనని యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో చెప్పుతూ ఉన్నాడు. చెదిరిపోవుట అనగా సమాజము నుండి దూరముగా పారిపోవుట అని అర్థం. ఇజ్రాయేలీయుల కాపరులు క్రూరమైన పరిపాలనను బట్టి వారు దేశములకు చెదిరిపోయి ఉన్నారు. రాజులు, యాజకులు, పెద్దలు ప్రజలను తప్పుద్రోవ పట్టించి ఉన్నారు. ఫలితముగా ప్రజలు తమ ప్రాంతములను విడిచిపెట్టి చెదిరిపోయి ఉన్నారు. మరి నూతన నిబంధనలో స్థాపింపబడిన సంఘానికి రోమా ప్రభుత్వం ద్వారా గొప్ప హింస కలిగినందున విశ్వాసులు యెరూషలేము నుండి చెల్లా చెదురైపోయి ఉన్నారు. అటువంటి వారిని సమకూర్చి తన ఆత్మతో నింపి ఆయా స్థలాలలో సంఘ నిర్మాణంకై వాడుకొని ఉన్నాడు ప్రభు. గూడును రేపి బబులోనుకు చెదరగొట్టబడిన ఇజ్రాయేలీయులను కృపగల దేవుడు తిరిగి సమకూర్చి యెరూషలేములో చేర్పించి ఉన్నాడు. ప్రభు శిష్యులకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ప్రభువే సెలవిచ్చాడు. అయితే ఆయన ఆజ్ఞ చెదిరిపోయిన వారిని సమకూర్చుట కొరకే. అలా సమకూర్చబడిన వారు కొందరు సంఘాలలో పరిస్థితులను చూసి చెదిరిపోవచ్చు ఉన్నారు. కొందరు దేమా వలె ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోవచ్చు ఉన్నారు. మరి ప్రియమైన సహోదరి, సహోదరుడా, సమాజములోని పరిస్థితులను చూసి సహవాసమును విడిచి పారిపోవచ్చు ఉన్నావా? మనుషుల వైపు చూడవద్దు. ఏ మనుషుడు నీ కోసము సిలువనెక్కలేదు. నీ కొరకు సిలువలో ప్రాణమును అర్పించి తిరిగి లేచిన యేసు వైపు మాత్రమే చూడుము. ఆయన నీ పరిస్థితులను చక్కబరిచి నీకు సమాధానమును ఇవ్వగలడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.